Hello guys, welcome to Aspirant Journey YouTube channel. Today we are going to discuss about ages topic అండి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. పై ఈజీ టాపిక్ అనమాట. తక్కువ అనుకుంటే 1 to 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయండి. ఓకే కదండి. సో చూద్దాం ఈ టాపిక్ ఎలా ఉంటుంది అనేది. నార్మల్గా ఏజ్ అంటే ఏంటండి, ఒక మనిషి ఎంతకాలం బతికాడనే దాన్ని ఏజ్ అని అంటాం, అంతే కదా. ద పీరియడ్ ఆఫ్ టైం దట్ ఏ పర్సన్ హ్యాస్ లివ్డ్, అంటే ఎంతకాలం బతికాడన్న దాన్నే దట్ ఏ పర్సన్ హ్యాస్ లివ్డ్, ఎంతకాలం బతికాడనేది ఏజ్ అంటారండి. ఇప్పుడు ఏజెస్ని ఏం చేస్తాడంటే కొన్నిసార్లు రేషియోస్లో ఇస్తాడండి, కొన్నిసార్లు రేషియోస్ ఇస్తాడు. రేషియోస్లో ఇచ్చి అంటే ఇప్పుడు ఫాదరు మదర్ అని కానీ లేకపోతే ఎవరో ఒకరు 2 or more పర్సన్స్కి ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటూ మనకు ఒకరు ఏజ్ ఇచ్చి, లేకపోతే ఏంటంటే వాళ్ళు రేషియోస్ ఇలా ఉన్నాయి ఏజెస్వి, తర్వాత ఎలా ఉంటాయి ఎలా మారుతాయి, లేకపోతే ఒక ఏజ్ ఇచ్చి ఇంకొక ఏజ్ కట్టండి రేషియోస్లో వేస్తుంటారండి. లేకపోతే ఎగో ఆఫ్టర్ అని అంటారు. అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. హెన్స్ క్వశ్చన్లో ఎక్కడైనా హెన్స్ అని కానీ, లేదు అనుకుంటే లేటర్ అని కానీ, లేదా ఆఫ్టర్ అని కానీ ఉంటే ఏంటంటే అది ఏజ్ ఇన్ ఫ్యూచర్ గురించి చెప్తుందండి. అర్థమైందా. ఇప్పుడు ప్రజెంట్ నా ఏజ్ ఒక 28 ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే హెన్స్ 4 years అని అన్నాడు అనుకోండి, హెన్స్ 4 years అని అన్నాడు అనుకో, అంటే ఇక్కడ నుండి 4 years తర్వాత అని దాని అర్థం. అంటే 28 + 4 32 వేసుకోవాలండి. అర్థమైంది కదండి. లేదు ఆఫ్టర్ 4 years అన్నాడు అనుకోండి, అంటే 28 + 4 32 అని. నెక్స్ట్ లేటర్ 4 years అని అన్నాడు అనుకోండి, హెన్స్ అన్నా లేటర్ అన్నా ఆఫ్టర్ అన్నా ఏంటంటే ప్లస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇన్ ఫ్యూచర్ గురించి రిప్రజెంట్ చేస్తున్నట్టు మీనింగ్. అర్థమైంది కదండి. ఇన్ ఫ్యూచర్ అనమాట. అలా కాకుండా ఒక ఎగో ఆర్ బిఫోర్, అర్థమైంది కదండి, ఆర్ పాస్ట్ ఇలా అన్నాడు అనుకోండి, ఇదేంటంటే నాకు ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడంటే 28 years అన్నాను కదా, ఆఫ్టర్ ఎగో 4 years ఎగో అని అన్నాడు అనుకోండి. 4 years ఎగో అని అంటే ఏమవుతుందండి, అప్పుడు ఏజ్ ఏమవుతుంది, 4 years బ్యాక్ నా ఏజ్ ఎంత అవుతుందండి, 28 - 4 అండి, అంటే 24 అనమాట. సేమ్ బిఫోర్ 4 years అన్న 28 - 4, పాస్ట్ 4 years అంటే 28 - 4. అర్థమైంది కదండి. ఈ 2 టైమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. హెన్స్ లేటర్ ఆఫ్టర్ అంటే ప్లస్ చేసుకోవాలి, అంటే ఇన్ ఫ్యూచర్లోకి వెళ్ళాలి. ఎగో బిఫోర్ అండ్ పాస్ట్ అంటే బ్యాక్ వెళ్ళాలన్నమాట ఏజ్. అర్థమైంది కదండి. తర్వాత వీటిలో కొన్ని టైప్స్ ఉంటాయండి, అంటే అన్నిటికీ బేసిక్ ఒకలాగే సాల్వ్ చేస్తాం. దాన్ని మనం మోడల్స్ కింద డివైడ్ చేసుకున్నట్లయితే ఒక 5-6 మోడల్స్ వస్తాయి. వాటిలో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఈ సమ్ చూడండి, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:7 అండి. ఆఫ్టర్ 6 years అంటే 6 సంవత్సరాల తర్వాత ఆ రేషియో ఏమైంది అంటే, ఆ రేషియో ఏంటండి 5:7 అనే రేషియో ఏమైందంటే 3:4 కింద అయిందండి. ఫైండ్ దర్ ప్రజెంట్ ఏజెస్ అని అన్నాడు. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చండి మనం, ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఉంది కదా, ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఎంత అండి, ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో A:B ఏమవుతుందంటే 5:7 అన్నాడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చండి మనం, 5x:7x అని రాసుకోండి. అదేంటి కదండి. ఇంతే, ఇది అయిపోతే నెక్స్ట్ ఆఫ్టర్ అని అన్నాడండి. ఆఫ్టర్ అంటే ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, ఫ్యూచర్ గురించి చెప్తున్నట్టు అనమాట. అంటే ప్లస్ చేసుకోవాలి. ఈ రేషియో ఏమైందా, ఆఫ్టర్ 6 years ద రేషియో బికమ్స్ 3/4, అంటే ఈ రేషియో కదండి, అలా అయింది. 5x/7x ఏమైందండి, ఆఫ్టర్ 6 years అని అన్నాడు. అంటే ఇంతకుముందు వీళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి, 5x/7x కింద ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఒకవేళ 5x/7x ఉందండి, దానికి ఎప్పుడు ఆఫ్టర్ 6 years అన్నాడు కాబట్టి పైన 6 యాడ్ చేసుకోవాలి, కింద 6 యాడ్ చేసుకోవాలండి. అర్థమైంది కదండి. అంటే 5x+6 చూడండి 5x+6/7x+6 అర్థమైంది కదండి. ఈక్వల్స్ టు రేషియో, న్యూ రేషియో ఏమైందండి 3:4 అండి. ఇప్పుడు చూడండి ఎప్పుడు చేసేదండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, దీనికి చేస్తే 4 × 5x+6 = 3 × 7x+6 అర్థమైంది కదండి. 4 × 5x ఎంతండి, 20x + 4 6 are 24, 3 × 7x 21x + 3 × 6 ఎంతండి 18 అండి. చూడండి 20x ఇటు వెళ్తే ఇది ప్లస్ కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుందండి. 21x - 20x = 24 -
ప్లస్ 18 ఇటు వస్తే -18 కదా, అర్థమైంది కదండి. 21xలోంచి 20x తెస్తే ఎంత అండి, ఎక్స్ అండి. ఈక్వల్స్ టు 24లోంచి 18 తెస్తే ఎంత అండి, 6 అండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 16 వచ్చింది. ఫైండ్ దర్ ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఏమి ఇచ్చాడండి మనకి. ప్రెజెంట్ ఏజెస్ అనేది A:B = 5x / 7x కదా. అంటే ఏ ఏజ్ వచ్చేసరికి 5x అంటే 5 × x 6 = 30 years. బి ఇది ఎంత అండి, 7x అండి. 7 × x ఎంత అండి, 6 అండి. 7 × 6 = 42 అండి. ఈజీనే కదా, ఇంతే అండి. మీకు రాయడం వస్తే అయిపోయినట్టే సమ. నెక్స్ట్ ఏం చూడండి. ఏ ఈజ్ 5 years ఓల్డర్ దాన్ బి. ఓల్డర్ దాన్ అన్నాడు అనుకోండి, ఓల్డర్ అంటే పెద్దోడని. ఓల్డర్ దాన్ అన్నాడంటే పెద్దోడు అంటే ఎల్డర్ వన్ అని చెప్పొచ్చు అండి. అర్థమైంది కదా, ఎల్డర్ వన్ అనమాట, పెద్దవాడు అనమాట. ఏ ఈజ్ 5 years ఓల్డర్ దాన్ బి అంటే ఏ అనేవాడు బి కన్నా 5 సంవత్సరాలు పెద్దోడు. ఆఫ్టర్ 10 years ఏ విల్ బి ట్వైస్ యాజ్ బీస్ ఏజ్ అని అన్నాడండి. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుందండి, ట్వైస్ యాజ్ బీస్ ఏజ్ అన్నాడు. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడండి. చూద్దాం ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చండి. ఏ ఈజ్ 5 years ఓల్డర్ దాన్ బి అంటే ఏ అనేవాడు బి కన్నా అంటే బి ఏజ్ బి అనుకుంటే 5 years పెద్దోడు అని అన్నాడు. ఇంతే కదా ప్రెజెంట్ ఏజెస్ ఫస్ట్ ఇచ్చింది. ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తర్వాత ఏ విల్ బి ట్వైస్ యాజ్ బీస్ ఏజ్ అని అన్నాడండి. అర్థమైందండి. ఏమని చెప్పాడు వీడు, 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఏది ఇది ప్రెజెంట్ ఏజెస్ అండి. అర్థమైందా, ప్రెజెంట్ ఏజెస్ 10 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు ఏ 10 యాడ్ చేసుకోవాలి కదా అప్పుడు మనం, అంటే ఏ ప్లస్ 10 years తర్వాత అన్నాడు కాబట్టి రాసిన తర్వాత ఏమన్నాడండి, ఏ విల్ బి ట్వైస్ యాజ్ బీస్ ఏజ్. బీస్ ఏజ్ అంటే బీది ఇంతకుముందు ఏజ్ ఎంత అండి, బీది ఇంతకుముందు ఏజ్ ఎంత అండి, బిఏ కదా. ఇప్పుడు అతనికి ట్వైస్ అవుతుందని అన్నాడు. బి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఏజ్ అవుతుంది, మామూలుగా అయితే బీకి అంతకుముందు ఒరిజినల్ ఏజ్ ఎంత అవుతుందంటే బి అండి. తర్వాత 10 years తర్వాత అన్నాడు అనుకోండి, 10 years ఆఫ్టర్ అంటే ఏమవుతుంది మనోడికి, ఆ బీ ప్లస్ 10 వేసుకోవాలి కదా, అదే రాశాను ఇక్కడ నేను. ఆ బీ ప్లస్ 10 ఇక్కడ రాశాను. అయితే ఏమన్నట్టు మళ్ళీ చెప్తా చూడండి. ఆఫ్టర్ 10 years ఏ విల్ బి ట్వైస్ యాజ్ బీస్ ఏజ్. ఏ 10 years తర్వాత అంటే ఏకి ఇంకొక 10 యాడ్ చేశాను, బాగానే ఉంది. ఏ విల్ బి ట్వైస్ యాజ్ బీస్ ఏజ్. బీస్ ఏజ్ ఎంతండి, 10 + బీ + 10 అనమాట. దీనికి 2 రెట్లు ఉంటుంది అన్నాడు ఏ ఏజ్. అర్థమైంది కదండి. తర్వాత 10 years తర్వాత ఆఫ్టర్ 10 years ఏ ఇది ఏ ఏజ్, ఇది బి ఏజ్. దీనికి 2 రెట్లు ఉంటుంది అన్నాడు కాబట్టి రాసుకున్నానండి. అర్థమైందా. అయినట్లయితే ఫైండ్ ది ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. ఏమన్నాడండి, ఫైండ్ ది ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి 2తో దీన్ని మల్టిపుల్ చేసుకుంటే 2 × బి 2b + 2 × 10 ఎంత అండి, 20 అండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2bని ఇటు పంపించండి, a - 2b అంతే కదా, 20. ఇక్కడ +10 ఉంది, ఇటు వస్తే -10 ఎంత వస్తుందండి, a - 2b = 20 - 10 అంటే 10 కదా వస్తుంది, 10 అండి. అయినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ వాల్యూ ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత ఉందండి, b + 5 ఉందండి, అవునా కదా. ఏ వాల్యూ ఎంత ఉందండి, b + 5 ఉంది, అది రాశాను. -2b = 10 అండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు చూడండి బీలో నుంచి -2b అంటే -b వస్తుందండి. ఇక్కడ +5 కాస్త ఇటు వస్తే -5 వస్తుందండి. ఎంత వస్తుందండి, 5 వస్తుందండి. అంటే b = -5 వచ్చిందండి. ఇలా మైనస్లో ఎప్పుడైనా వాల్యూస్ వచ్చాయనుకోండి, ఇలా మైనస్లో వాల్యూ వచ్చినట్లయితే, సో ఇలా మైనస్లో వచ్చినట్లయితే ఏమని చెప్పాలంటే నో వ్యాలిడ్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్ అనండి. అంటే సాల్యుబుల్ కాదండి, వాడు కావాలని మనం చెక్ చేయడం కోసం అని అక్కడ ఆప్షన్స్లో ఏం చేస్తాడంటే ఏ అనేది 10 ఇచ్చి, బి అనేది ఏంటంటే -5 ఇచ్చి, సి -5 అవడు 5 ఇస్తాడు. నెక్స్ట్ సి అనేది ఏంటంటే ఒక 7 ఇచ్చి, డి వచ్చేసరికి ఏంటంటే నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడండి. అర్థమైంది కదండి. అప్పుడు 5 ఇచ్చాడు కదా, -5 అని ఒకటి టిక్ చేస్తే మీకు మార్క్ పోయినట్టు అనమాట. అప్పుడు నన్ ఆఫ్ దీస్ పెట్టాలండి. అర్థమైంది కదండి. ఇంతే. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ చూడండి.
ఏమైందంటే ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 56 ఇయర్స్. అంటే వాళ్ళిద్దరు ఒక ఏకి బి యొక్క ఏజ్ ఎంత అండి, వాళ్ళిద్దరు కలుపుకుంటే 56 ఇయర్స్ ఇచ్చాడండి. 4 years ఎగో అంటే ఏం చేయాలంటే పాస్ట్కి వెళ్ళాలంటే మైనస్ చేయాలి. ఏజ్ వాజ్ ట్వైస్ యాజ్ బీస్ ఏజ్ అని అన్నాడండి. ఫైన్ ద ప్రజెంట్ ఏజెస్. సేమ్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఏం చెప్పాడు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 56 ఇయర్స్ అని అన్నాడు, బాగానే ఉంది. నెక్స్ట్ 4 years ago ఏ వాజ్ ట్వైస్ యాజ్ బీస్ యాజ్ 4 years ago ఏజ్ వాజ్ ట్వైస్ యాజ్ బీస్ ఏజ్. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరికి ఏజ్లు ఏదేమో ఏ, బీదేమో బి అండి, ప్రజెంట్ ఏజెస్. ఇప్పుడు ఏ 4 years ago అంటే ఏం చేయాలి, మనం ఏ -4 రాసుకోవాలి. ఏజ్ 4 years ago ఏజ్ వాజ్ ట్వైస్ యాజ్ బీస్ ఏజ్. బి ఏజ్ కన్నా ఎంత అండి 2 times ఎక్కువ అని అన్నాడు అనమాట. 2 times అన్నాడు, 2 రెట్లు అన్నాడు. ఎప్పుడు 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల క్రితం బి ఏజ్ ఎంత అవుతుందండి, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ బి, 4 సంవత్సరాల క్రితం బి ఏజ్ ఎంత అవుతుంది, బి -4. ఆ 4 సంవత్సరాల క్రితం యొక్క బి ఏజ్ ఉంది కదా, అంటే బి -4. ఈ బి -4కి ఏ -4 అంటే 4 సంవత్సరాల క్రితం యొక్క ఏ అని ఒక ఏజ్ ఉంటుంది కదా, అది 2 రెట్లు అన్నాడు, అంటే ఇంటూ 2 వేయాలి. అర్థమైంది కదా, ఇందాక ఇలా చేసిందే. ఇందాక ఏంటంటే ఆఫ్టర్ అన్నాడు, ఇప్పుడు ఏమో ఎగో అని అన్నాడు, అంతేనండి తేడా. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని సాల్వ్ చేయొచ్చు కదా. 2 into b అంటే 2b -2 into 4 అంటే 8 అండి. ఏ -4 ఈజ్ ఈక్వల్స్ టు 2b - 8. అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, దీన్ని ఇటు పంపించవచ్చు కదా. 2b ఇలా ఉంచండి, ప్లస్ ఏ ఇటు వస్తే -a వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది -8 కాస్త ఇటు వస్తే +8 వస్తుంది. 8 - 4 ఎంత వస్తుందండి, దీన్ని బట్టి 2b - a ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి, 8 - 4 అంటే 4 వచ్చిందండి. ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి ఇచ్చాడండి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేసాం అనుకోండి మనం. అర్థమైందండి. ఇక్కడ ఏంటండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి, 56 అండి. చూడండి, యాడ్ చేసుకున్నాం అనుకోండి, 2b - a ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 అంతే కదా, రెండు యాడ్ చేసుకుంటే. ఇప్పుడు -a, ఈ -a పోయిందనుకోండి, అంటే -a క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఉండేది ఏంటండి, 2b + b అంటే 3b అంతే కదా. 3b ఈజ్ ఈక్వల్స్ టు 2b + b ఎంత అవుతుందండి, 3b ఈజ్ ఈక్వల్స్ టు 60. ఇప్పుడు b ఈక్వల్స్ టు ఏమవుతుందండి, b ఏజ్ 60/3 అంటే 20 వస్తుందండి. సో b ఏజ్ వచ్చేసరికి 20. ఏం అడిగాడండి, ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. ప్రెజెంట్ ఏజెస్ ఏ ప్లస్ బి మామూలుగా ప్రెజెంట్ ఏజ్ నార్మల్గా ఏంటి 56 ఇచ్చాడు కదండి. బి ఏజ్ 20, అప్పుడు ఏ ఏజ్ ఏమవుతుందండి, ఈక్వల్స్ టు 56. దీన్ని బట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 56 - 20 ఎంత వస్తుందండి, 36 అండి. అర్థమైంది కదండి. అంటే ఇలాంటివి ఒక స్టేట్మెంట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని స్టేట్మెంట్ జనరేట్ చేసుకోగలిగితే ఏజెస్ టాపిక్ అనేది చాలా డెడ్ ఈజీ అండి. వీటికి కూడా షార్ట్ కట్స్ ఎత్తుక్కొని అవని ఇవని షార్ట్ కట్స్ అని ఇవే చేస్తారండి. ఇదే కాన్సెప్ట్ వాడతారనమాట. మళ్ళీ మీరు అవి ఇవి ఫ్రేమ్ చేసుకుంటే ఏంటంటే అన్నిటికీ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎగ్జామ్ వాళ్ళు మర్చిపోతారనమాట. కాబట్టి ఇలా స్టేట్మెంట్ని బట్టి మీరు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి ఆ స్టేట్మెంట్ని బట్టి మీరు జనరేట్ చేసుకోగలిగారు అనుకోండి, ఈక్వేషన్స్ ఈజీ అయిపోయింది అనమాట ఏజెస్ టాపిక్. చూడండి, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే కొన్ని ఇద్దరికి ఒక డిఫరెన్స్ ఇస్తాడు, అలాంటి టైంలో ఎలా చేయాలో చెప్తున్నాడు అనమాట. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ ఇచ్చాడు బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్స్ అండ్ సన్ ఈజ్ 30 years. అంటే ఫాదర్ యొక్క ఏజ్ సన్ యొక్క ఏజ్ యొక్క డిఫరెన్స్, దాన్ని బట్టి ఇలా రాస్తున్నాను చూడండి. ఇంకో F - S, ఫాదర్ని F అనుకున్నాను, సన్ని S అనుకున్నాను. వీళ్ళకి డిఫరెన్స్ ఎంత 30 years. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ విల్ బి 4 times దట్ ఆఫ్ హిస్ సన్. ఆఫ్టర్ 5 years అంటే ఫాదర్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత, ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ఫాదర్ది F. అర్థమైంది కదండి. ఫాదర్ది ఎంత అండి, F అని అనుకుంటున్నాం ఇండికేషన్. సన్నిది ఎస్, అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడు వీడు, ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ విల్ బి 4 times అని అన్నాడు. అంటే 5 అంటే ఫాదరు ప్లస్ ఎన్ని ఇయర్స్ తర్వాత 5 years అంతే కదా. ఫాదర్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 5 years అంటే +5 ఏజ్ ఫాదర్స్ ఏజ్ విల్ బి 4 times దట్ ఆఫ్ ఈ సన్. 4 times దట్ ఆఫ్ సన్ అని అన్నాడు, అంటే ఇంతే కదండి. సన్ యొక్క ఏజ్ కూడా 5 +5 యాడ్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ప్రజెంట్ ఏజ్ 5 అయినట్లయితే సన్నది
అదే ఎస్ అయినట్లయితే ఎస్కి ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే +5. ఈ అంటే సన్ 5 ఇయర్స్ తర్వాత సన్ ఏజ్ అనేది ఫాదర్ ఏజ్కి 4 టైమ్స్ అన్నాడు, అందుకని 4 ఇంటూ వేసాను. అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి 4 ఇంటూ ఎస్ ప్లస్ 4 ఇంటూ 5 ఎంత అండి, 20 కదా రాశాను. ఇప్పుడు చూడండి ఈ ఎఫ్ ప్లస్ 5, ఎఫ్ ఇలాగే ఉంచి 4s ప్లస్ 20 మైనస్ 5, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 4s ప్లస్ 15. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉందండి, ఎఫ్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 30 కదా. ఇప్పుడు ఎఫ్ వాల్యూని ఇప్పుడు ఎఫ్ ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ 30 ప్లస్ ఎస్ అని రాసుకోవచ్చా, దాన్ని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇలా తీసుకొచ్చి అప్పుడు ఏమవుతుందండి 30 ప్లస్ సన్ ఏజ్ ఈక్వల్స్ టు 4s ప్లస్ 15. ఇప్పుడు ఈ +15 ఇటు పంపించండి, ప్లస్ ఎస్ని ఇటు పంపించండి, అప్పుడు ఏమవుతుందండి 30 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 4s మైనస్ 5s. ఎంత అవుతుందండి అప్పుడు 30 మైనస్ 15 అంటే 15 వస్తుందండి, 4sలో చేస్తే 3s వస్తుందండి. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 15/3 ఈక్వల్స్ టు 5 ఇయర్స్ వస్తుందండి. అంటే ఏజ్ ఆఫ్ సన్ ఎంత అండి 5 వచ్చిందండి. అప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత వస్తుందండి, ఫాదర్ ఏజ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడండి మనకి ఎఫ్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇయర్స్ అని. ఇందులోను మనం సన్ ఏజ్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో, ఎఫ్ మైనస్ ఎస్ ఎంత అండి 5 అండి ఈక్వల్స్ టు 30 అండి. అర్థమైంది కదండి. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ప్లస్ 5 ఎంత వస్తుందండి 35 ఇయర్స్. అర్థమైంది కదండి, ఈజీనే కదా. జస్ట్ మీరు ఇది ఒక్కడ ఫ్రేమ్ చేసుకోవడం వస్తే అయిపోయిందండి, ఈజీ. మెయిన్ సమ్కి ఎక్కడైనా ఏంటంటే ఇదే, ఇది ఫ్రేమ్ చేసుకోవడం వస్తే అయిపోయినట్టే. మిగిలిందంటే ప్లస్ మైనస్ అటు ఇటు చేయడమేనండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఈజ్ 6 ఇయర్స్. అంటే బ్రదర్ని బి అనుకుంటాం ప్రజెంట్ ఏజ్, సిస్టర్ది ఎస్ అనుకుంటాం, అంతే కదండి. అంటే బి మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇయర్స్, అంతే కదండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి ఎంత వస్తుందండి 5:7 అని అన్నాడండి. 5:7 అవుతుంది వాళ్ళ యొక్క డిఫరెన్స్ అనేది, రేషియో అనేది. ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్ అని అన్నాడు. చూడండి ఈ సమ్ ఎలా చేయాలో. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, బ్రదర్లోంచి బి మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ 6 కదా. బ్రదర్ ఏజ్ని ఏమని రాసుకోవచ్చు మనం 6 ప్లస్ సిస్టర్, అంటే సిస్టర్ కన్నా 6 ఇయర్స్ పెద్దోడు అనేది మీనింగే కదండి, అంతే కదా. బ్రదర్ సిస్టర్ అంటే సిస్టర్ కన్నా బ్రదర్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఇది ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్న మైనస్ ఇటు వస్తే ఇదే అండి, అంటే బ్రదరు వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడు, ఆఫ్టర్ 4 ఇయర్స్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 5:7 అని అన్నాడు. అంటే 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ అనేది ఏమవుతుందంటే, చూడండి బి అనేవాడు ప్రజెంట్ ఏజ్ 4a, బిఏ ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే +4, అంతే కదండి. రేషియో ఆఫ్ దర్ ఏజెస్ అని అంటే బి ప్లస్ 4 ఇయర్స్ డివైడెడ్ బై సిస్టర్ ప్లస్ 4 ఇయర్స్ ఈక్వల్స్ టు 5/7 అయినట్టండి. ఇంతే, ఇందులో ఏమీ లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఈజీనే ఇది. అర్థమైంది కదండి. B+4 అంటే బి యొక్క ఏజ్ 4 ఇయర్స్ తర్వాత సిస్టర్ యొక్క ఏజ్ 4 ఇయర్స్ తర్వాత ఈక్వల్స్ 5/7 అయిందని అన్నాడు. కానీ ఒకసారి ఆగండి, ఇక్కడ సిస్టర్ పెద్దది అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒకవేళ సిస్టర్ పెద్దది ఉందనుకుందాం అంటే అప్పుడు ఏమవుతుందండి ఎస్ మైనస్ బి కదా ఇచ్చాడు, డిఫరెన్స్ కదా ఇచ్చాడు. ఓకే, సిస్టర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇయర్స్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు సిస్టర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి బ్రదర్ ప్లస్ 6 ఇయర్సే కదా. అంటే ఇఫ్ సిస్టర్ ఈజ్ ఓల్డర్ అని అనుకుందాం అనమాట, సిస్టర్ ఈజ్ ఓల్డర్ ఆర్ ఎల్డర్ అంటే అమ్మాయి పెద్దది అనుకున్నాం అనుకోండి, అప్పుడు సిస్టర్ ఏజ్ అనేది బీ కన్నా 6 ఇయర్స్ పెద్దది అనమాట. అర్థమైంది కదండి. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చండి, ఇక్కడ S+4 అని అన్నాను నేను, S+4 ఈజ్ ఈక్వల్స్ టు 5/7. ఇక్కడ ఎస్ వాల్యూ మనకి B+6 అని ఉంది కదా, అంటే B+6 అని రాసుకోవచ్చు. ఇది ఎస్ వాల్యూ +4 ఈజ్ ఈక్వల్స్ టు 5/7, అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ సేమ్ ఎప్పటిలాగే అండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. ఇంకా సింప్లిఫై చేస్తాను. B+4 6+4 ఎంత అండి B+10 ఈజ్ ఈక్వల్స్ టు 5/7. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 7 ఇంటూ B+4 5 ఇంటూ B+10, అర్థమైంది కదండి. 7 ఇంటూ బి అంటే 7b ప్లస్ 7 ఇంటూ 4 అంటే 28, 5 ఇంటూ బి అంటే 5b ప్లస్ 5 ఇంటూ 10 అంటే 50, అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి 5bని ఇటు పంపించండి, 7b మైనస్ 5b ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్
28 ప్లస్ 28 ఇటు పంపిస్తారు అనమాట. 2b ఈజ్ ఈక్వల్స్ టు 50 28 చేస్తే ఎంత అండి 22 అండి. అంటే b ఈక్వల్స్ టు 22/11 ఈక్వల్స్ టు 2 ఇయర్స్. సారీ 22/2 అండి. 22/2 అంటే ఎంత వస్తుందండి 22/2 అంటే 11 ఇయర్స్ వస్తుందండి బాయ్. ఇది ఏమన్నాడు ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. బాయ్ ఏజ్ వచ్చేసరికి అదే బ్రదర్ ఏజ్ వచ్చేసరికి ఎంత వచ్చిందండి 11 ఇయర్స్ వచ్చిందండి. మామూలుగా సిస్టర్ ఏజ్ వచ్చేసరికి ఎంత అండి, నార్మల్గా సిస్టర్ పెద్దదని అనుకున్నాం కదా. ఎలా అనుకున్నాం, బ్రదర్ ఏజ్ ప్లస్ ఎంత ఇచ్చాడు 6 అండి. అంటే 11 + 6 ఎంత అండి 17 ఇయర్స్ అండి. అర్థమైంది కదా, ఈజీనే కదా, ఇంతే అండి. నెక్స్ట్ టైంకి వెళ్దాం చూద్దాం. డైరెక్ట్గా మెన్షన్ చేశాడు ఏ ఈజ్ 8 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి కన్నా 8 ఇయర్స్ ఓల్డర్ అని అన్నాడు. అంటే +8 కదా వేసుకోవాలి. ఓల్డర్ అన్నాడు కదా +8 చేసుకోవాలి. అండ్ 10 ఇయర్స్ ఎగో ఏ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అని అన్నాడు. 10 ఇయర్స్ ఎగో అంటే ఏ -10 ఈజ్ ఈక్వల్స్ టు బీకి కూడా -10 చేయాలి కదండి, చేశాను. ఏ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అంటే 10 సంవత్సరాల క్రితం 2 టైమ్స్ అనమాట. అర్థమైంది కదండి. ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఏ అండ్ బి యొక్క ప్రెజెంట్ ఏజ్ బి. ఆఫ్టర్ ఏమైనా 10 ఇయర్స్ ఎగో అన్నాడు అనుకోండి, 10 ఇయర్స్ ఎగో ఏ ఏజ్ ఏమవుతుంది ఏ -10 అవుతుంది, బి ఏజ్ ఏమవుతుంది బి -10 అవుతుంది. అయితే ఏ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఏ యొక్క ఏజ్ అనేది బి యొక్క ఏజ్కి ట్వైస్ అదేనండి. అందుకని ఆ స్టేట్మెంట్ ఈ విధంగా వచ్చింది. అర్థమైంది కదండి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇంకోసారి చెప్పాను చూడండి. ఇప్పుడు వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ ఎంత అని అడుగుతున్నాడండి. ఏ -10 ఈజ్ ఈక్వల్స్ టు 2 × b ఎంత అండి 2b -2 × 10 ఎంత అండి 20. చూడండి -10 కూడా ఇటు వచ్చింది అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2b -20 + 10 అంతే కదండి. ఇప్పుడు ఏమని రాయొచ్చండి 2b -10 రాసామండి. ఇప్పుడు ఏ ఆల్రెడీ ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిందంటే b + 8 అని. అప్పుడు ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. అంటే b + 8 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి. 2b ఇటు ఉంచండి, ఇది ఇటు పంపించండి. అంటే 2b - b ఇది ఒక -10 ఇటు ఉంది, ఇటు వెళ్తే ప్లస్ అవుతుందండి 10 + 8 అర్థమవుతుంది కదా. 2b - b అంటే b 10 + 8 ఎంత అండి 18. ఏమనగా ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. అంటే b ఏజ్ వచ్చేసరికి ఎంత వచ్చిందండి 18 వచ్చింది. ఏ ఏజ్ ఎంత అవుతుందండి అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు b + 8 కదా. అంటే 18 + 8 ఎంత వస్తుందండి 26. ఈజీనే కదండి. జస్ట్ మీరు ఇది అంటే ఇలా రాయడం మీకు వచ్చినట్లయితే ఈ క్యాలిక్యులేషన్ 2 నిమిషాలు అంటే 20 సెకండ్లు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇవే సమ్స్ని రేషియోస్లో ఇచ్చాడు అనుకుందాం. చూడండి రేషియోస్లో ఇచ్చినట్లయితే ఎలా చేయాలో చెప్తా చూడండి. ఈజీ అండి, ఏజెస్ని ఆడుకోవచ్చు అనమాట మీకు కాన్సెప్ట్ అర్థమైనట్లయితే. నెక్స్ట్ ప్రెజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ ఏ టు బి ఈజ్ 2:3. ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడండి, ప్రెజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్స్ టు 2:3. అర్థమైంది కదండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఆఫ్టర్ అంటే ఏం చేయాలి ప్లస్ చేసుకోవాలి. ద రేషియో బికమ్స్ 12:17. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్. ఎంత అండి అంత ఈజీ చూడండి. ప్రెజెంట్ ఏజెస్ ఎంత అండి, ప్రెజెంట్ ఏజెస్ రేషియో 2x:3x అనుకుందామండి. అర్థమైంది. అంటే 2 రేషియోస్ ఇచ్చాడు అనుకోండి. ఎప్పుడైనా నేను ఇది ఒకటి చెప్తాను చూడండి. ఒక్కడి దగ్గర x అనుకుంటున్నాడు, కొన్ని దగ్గర x అనుకోవట్లేదు అంటే అన్నాను అనుకోకండి. ఎప్పుడైనా 2 రేషియోస్ ఇచ్చాడు అనుకోండి. ఇఫ్ 2 రేషియోస్ గివెన్ అని అన్నాడు అనుకో, ఇప్పుడు 2 రేషియోస్ గివెన్ అనుకో, ఫస్ట్ రేషియో ఉంటుంది కదండి, ఫస్ట్ రేషియోని ఇన్ టర్మ్స్ ఆఫ్ x తీసుకోండి. ఫస్ట్ రేషియో టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. అర్థమైంది కదండి. అంటే 2x 3x అనుకోండి. మీకు అర్థమైన వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అంటే సగం క్లియర్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా కాన్సెప్ట్, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఎలా చేయాలనేది ఎక్కడ వాడాలనేది నేను చెప్పాను అనుకోండి, అది మీకు తలకెక్కితే అయిపోయినట్టే అనమాట. సో అది 2x 3x అనమాట. ఆఫ్టర్ 10 years ద రేషియో బికమ్స్ 12:17 అన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఎంతండి, ఏ అనేది 2x, బి అనేది 3x. 2x 3x ఆఫ్టర్ 10 years అన్నాడు. అంటే ఇక్కడ 10 యాడ్ చేయాలి మనం. అంటే ఎందుకంటే ఏ యొక్క ఏజ్ కూడా 2x నుంచి 2xకి 10 సంవత్సరాలు యాడ్ చేసుకోవాలి. బి యొక్క ఏజ్ కూడా 3x నుంచి 10 years యాడ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ రేషియో ఏమైంది అన్నాడు అండి 12:17. సేమ్ ఇక్కడ నుంచి ఇది అయిపోయింది. ఇంకేముందండి క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి
17 ఇంటూ 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 3x ప్లస్ 10 ఎంత వచ్చిందండి? 17 ఇంటూ 2x అంటే 34x అండి, ప్లస్ 17 ఇంటూ 10 అంటే 170, 12 ఇంటూ 3x అంటే 36x, ప్లస్ 12 ఇంటూ 20 అంటే 120. ఇప్పుడు చూడండి, ప్లస్ 36xని ఇటు పంపించండి, మైనస్ 120ని ఇటు పంపించండి. 36 ఇటు వస్తే ఏమవుతుంది? 36x మైనస్ 34x, అంతే కదా. ఇక్కడ 170 ఉంది, 170 మైనస్ 120, అంతే కదండి. 36 నుంచి 34 తీస్తే 2x ఈజ్ ఈక్వల్స్ 170 నుంచి 120 తీస్తే 50. సో x ఈజ్ ఈక్వల్స్ టు 50/2 అంటే ఎంత వస్తుందండి? 25. ఏం ఫైండ్ అవుట్ చేయమంటారండి? ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత అండి? 2:3. అంటే ప్రజెంట్ ఏజెస్ ఏమవుతుందండి? 2x/3x కదా, అంటే ఏబిది. అంటే ఏ వచ్చేసరికి 2x అంటే ఏమవుతుందండి? 2 ఇంటూ x 25 అంటే 2 అంటే ఎంత అండి? 50 అండి. బి ఈక్వల్స్ టు 3x అండి, అంటే 3 ఇంటూ 25 ఎంత అండి? 75. ఇంతే అండి, అర్థమైంది కదా, ఈజీనే కదా. జస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం వస్తే చేసేస్తారండి మీరే. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. ఫాదరు సన్ వాళ్ళకి రేషియో ఎంత అన్నారండి? 7:2. అర్థమైంది కదండి. 7:7x/2x అంటే 5/s ఈజ్ ఈక్వల్స్ టు 7x/2x. అర్థమైంది కదండి. ఆఫ్టర్ 14 years, ఆఫ్టర్ అంటే ఏం చేయాలండి? యాడ్ చేసుకోవాలి. ఫాదర్ విల్ బి ట్వైస్ యాజ్ సన్స్ ఏజ్. ఫాదర్ విల్ బి అంటే దాని అర్థం ఏంటండి? ఆఫ్టర్ 10 years అంటే f ప్లస్ 14/son ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు ఫాదర్ విల్ బి ట్వైస్ యాజ్ సన్స్ ఏజ్ అంటే 2:1 అని దాని అర్థం, అంటే 2/1 అనమాట. ట్వైస్ అంటే 2:1 అని, అంటే 2/1. ఇది రేషియో. ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ యొక్క వీళ్ళ యొక్క రేషియో ఎంత అండి? 7x కదా, అంటే 7x/2x ప్లస్ ఎన్ని ఇయర్స్ తర్వాత అండి? 14 years తర్వాత డివైడెడ్ బై ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయిందండి వాళ్ళ యొక్క రేషియో? 2:1. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే 1 ఇంటూ 7x+14 అంటే 7x+14 అవుతుంది, ఇంటూ 1 2 ఇంటూ 2x+14 అర్థమవుతుంది కదండి. 7x+14 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2x అంటే ఎంతండి? 4x ప్లస్ 2 ఇంటూ 14 అంటే 8 అండి, 28. ఇప్పుడు 7x ఇలా ఉంచి 4x ఇటు పంపించండి. 7x మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 28 మైనస్ 4 ప్లస్ 14 ఇటు వెళ్తే -14. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 14 అంటే 28 మైనస్ 14 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్స్ టు 14/3. ఏం అడిగాడండి మనల్ని? ఫైండ్ ది ప్రజెంట్ ఏజెస్ అని అన్నాడు. ప్రజెంట్ ఏజెస్ ఎఫ్ వచ్చేసరికి 7x అంటే 7 ఇంటూ 14/3 ఎంత వస్తుందండి? 7 14s ఎంత వస్తుందండి? 7 10s are 70, 98/3. ఇలా వదిలేయండి, పర్లేదండి, అక్కడ ఆప్షన్స్లో ఇస్తాడు వాల్యూ. ఓకే కదండి. 7 అయింది. నెక్స్ట్ సన్ ఏజ్ ఏమవుతుందండి? 2 ఇంటూ 2x కదా, అంటే 2 ఇంటూ 14/3 ఎంత వస్తుందండి? 2 ఇంటూ 14 అంటే 28/3. ఓకే కదండి. ఆప్షన్స్లో వాల్యూస్ ఇస్తాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదండి, ఇంతే అండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ చూడండి, ఈ సమ్ చూడండి. ఒకవేళ పై సమ్లో ఇలాగ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్లో ఇస్తే ఇలా చేసేయండి. లేదనుకోండి ఇది ఎంత అవుతుందండి? 28/3 అంటే ఎంత వస్తుంది? మామూలుగా 28/3 అంటే 9.33 వస్తుందండి, అదైనా రాయండి. నెక్స్ట్ 98/3 అని అన్నాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఏమొస్తుందండి? 32.67 ఎంత వస్తుంది అనమాట, ఇంతే అండి. ఆప్షన్స్లో ఇలా ఇస్తే ఇది చేసేయండి, లేదు ఇంకా దాన్ని ఇంకా సబ్ డివైడ్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఇలా చేయండి అనమాట. నెక్స్ట్ సమ్కి వెళ్తున్నాను చూడండి. ద రేషియో ఆఫ్ ఏజ్ 4 years ago to base age 4 years hence is 3:5. చూడండి ఎంత మెలికి పెట్టాడు. ఎగో అని టర్ము ఒకదానికి ఇచ్చాడు, హెన్స్ అని టర్ము ఒకదానికి ఇచ్చాడు. హెన్స్ అంటే ఏం చేయాలండి? మనం యాడ్ చేసుకోవాలి. ఎగో అంటే ఏం చేయాలండి? మైనస్ చేయాలి కదా, రెండు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ ఈజ్ 24 old నౌ దెన్ ఫైండ్ ది బీస్ ప్రెజెంట్ ఏజ్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 24 years ఇచ్చాడండి, అర్థమైందా? తర్వాత ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ ఏజ్ 4 years ago, రేషియో ఆఫ్ అంటే 4 years బ్యాక్ ఏస్ యొక్క ఏజు అండ్ 4 years తర్వాత బి యొక్క ఏజ్, అంటే ఏ -4 years బై బి + 4 years ఈజ్ ఈక్వల్స్ టు 3:5. దీని అర్థం అంతేనండి, ఇంకేం లేదనమాట. ఏ ప్రజెంట్ ఏజ్ ఏ అయినట్లయితే
అతనికి 4 years బ్యాక్ అంటే మైనస్ చేయాలి. అండ్ బి ప్రెజెంట్ ఏజ్ బి అయినట్లయితే 4 years తర్వాత అంటే 4 + 4 చేయాలి ఈక్వల్స్ 3/5. ఇది పక్కన పెట్టండి ఇలాగ. ఓకే కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 4 years బ్యాక్ ఏ ఏజ్ మనకు వస్తుంది కదండి. ఏ ఏజ్ ఎంత అవుతుందండి అంటే A-4 అంటే ప్రెజెంట్ ఏజ్లోంచి 4 years తీసేస్తే ఎంత వస్తుందండి 20 years ఏ ఏజ్. అది అర్థమైంది కదా. వీడేమన్నాడు ఏ యొక్క 4 years బ్యాక్ ఏజ్ అంటే 20 డివైడెడ్ బి యొక్క 4 years తర్వాత అంటే B+4 అంతే కదా. బి ప్రెజెంట్ ఏజ్ అనేది బి అయినట్లయితే బీస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అండి బి అయినట్లయితే బి యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అండి. ఇప్పుడు చూడండి దీన్ని క్లాస్ మల్టిప్లికేట్ చేసుకున్నాం అనుకోండి 20/B+4 = 3/5 కదా. చేసుకున్న తర్వాత ఏంటంటే 5 × 20 అంటే 5 × 20 100, 3 × B అంటే 3B + 3 × 4 అంటే 12 అండి. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి 100 - 12 = 3B. అప్పుడు B ఏమవుతుందండి 100 - 12 అంటే 88/3 అనమాట. ఇంత వస్తుందండి అంటే 29.33 years వస్తుందండి. అర్థమైంది కదా. ఇంతే అండి సమ్, ఏమీ లేదు ఇంకా. నెక్స్ట్ ఒకవేళ ఏజెస్ అనేది యావరేజెస్లో ఇస్తాడండి. నేను ఆల్రెడీ మీకు యావరేజ్ టాపిక్ చెప్పేసాను, అప్పుడు కూడా ఈ సమ్ క్లియర్ చేశాను, మళ్ళీ చెప్తానండి. చూడండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 members ఈజ్ 20 years అని అన్నాడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 members ఏజ్ ఎంత ఇచ్చాడండి 20 years ఇచ్చాడండి. ఇఫ్ ఏ న్యూ బేబీ ఈజ్ బోర్న్ ద యావరేజ్ బికమ్స్ 17 years. ఫైండ్ ద చూడండి ఎంత డెడ్ ఈజీస్ అమ్మ ఇది. చూడండి యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 members + 20 years ఇచ్చాడండి. అప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్ 5 years అని అన్నాం, టోటల్ ఏజ్ ఆఫ్ 5 members అన్నాం అనుకోండి ఏమవుతుందండి. టోటల్ ఏజ్ కాబట్టి మామూలుగా యావరేజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటండి. టోటల్ ఆర్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై అంతే కదా. టోటల్ ఆర్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అని అనుకోవాలి. అప్పుడు టోటల్ వాల్యూ కావాలంటే యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్సే కదా. అప్పుడు ఏమవుతుందండి యావరేజ్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడండి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారండి 5 అండి. అప్పుడు ఎంత వస్తుందండి టోటల్ ఏజ్ 100 వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడండి ఇఫ్ న్యూ బేబీ ఈజ్ బోర్న్ ద యావరేజ్ ఏజ్ బికమ్స్ 16 years. అప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్టర్ బేబీ బోర్న్ అన్నాం అనుకోండి యావరేజ్ ఎంత అయిందండి న్యూ యావరేజ్ 17 కదా ఇంటూ అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత వస్తున్నారండి 6 కదా. అంటే 5 ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ప్లస్ కొత్తగా ఒక పాప వచ్చింది. సో ఇంటూ 6 17 × 6 ఎంత వస్తుందండి అప్పుడు 34 68 వస్తుంది. ఒక్క నిమిషం అండి 68 కాదు ఇంకా ఎక్కువ వస్తుంది 102 వస్తుందండి. ఎంత వస్తుందండి 102 వస్తుంది. 102 years వచ్చింది. అయినట్లయితే ఫైండ్ ది బేబీస్ ఏజ్. ఇప్పుడు 6 ఉన్నప్పుడు 5 ఉన్నప్పుడు పాప ఏజ్ కూడా అందులో ఉండిద్ది. 5 ఉన్నప్పుడు ఓన్లీ పాప ఏజ్ లేకుండా అప్పుడు పాప ఏజ్ ఎంత అనేది ఎలా వస్తుందండి బేబీ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 102 - 100 అంతే కదా. అంటే 2 years. అర్థమైంది కదండి. ఈజీనే కదా. అంతే అండి. నెక్స్ట్ ఇది చూడండి సేమ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 friends ఈజ్ 18 years. యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 friends ఎంతండి 18 ఇచ్చాడు. అప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్ 4 friends ఎంత వస్తుందండి. టోటల్ ఏజ్ అంటే ఏం చేయాలండి యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ వేసాం అనుకో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఏజ్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్ అంటే 4 friends అంటే యావరేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 18 ఇచ్చాడండి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత అండి 4 అండి. అంటే 72 వచ్చింది 18 × 4 అర్థమైంది కదండి. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఏజ్ 20 లీవ్స్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ అన్నాడు. ఇప్పుడు ఒకడు వెళ్ళిపోయాడండి. అప్పుడు ఎంతమంది మిగులుతారండి టోటల్ ఏజ్ ఆఫ్ 3 friends అంతే కదా ఈక్వల్స్ టు 72 వీళ్ళ యొక్క టోటల్ ఏజ్ అంటే నలుగురు మెంబర్స్ యొక్క టోటల్ ఏజ్లోంచి ఒకడు ఎవడైతే వెళ్ళిపోయాడో ఆ డేస్ తీసేయాలి అంతే కదా. మీకు అర్థం కావడం కోసం పక్కన రాస్తాను వాళ్ళని. 72 అనేది ఏంటంటే
టోటల్ ఏజ్ ఆఫ్ 4 ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. టోటల్ ఏజ్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ మైనస్ ఏజ్ ఆఫ్ లీవింగ్ పర్సన్, ఎవడైతే వెళ్ళిపోతున్నాడో వాడిది. అర్థమైంది కదండి. ఇప్పుడు వాళ్ళిద్దరిది తీస్తారనుకోండి, అప్పుడు ఎంత వస్తుందండి? ఇప్పుడు ఏజ్ ఆఫ్ 3 పర్సన్స్, టోటల్ ఏజ్ 72 - 20 అంటే 50 వచ్చిందండి. ఏమడిగాడు మనల్ని భయ్యా? వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ ఏజ్ అని అన్నాడండి. న్యూ యావరేజ్ అంటే ఎలా కడతామండి? న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఫార్ములా ఏంటండి? టోటల్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఆర్ టోటల్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అన్న సమ్ ఆఫ్ ది ఏజెస్ అన్న అంతే కదా, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్, అంతే కదా. ఇప్పుడు ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఉందండి? వీళ్ళ దగ్గర 50 ఉందండి. సారీ, 72 - 20 అంటే ఎంత అండి? 52 అండి. 52 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారండి? ముందు 4 కూడా అక్కడ పోయాడు, అంటే మిగిలింది 3 కదా. ఆ 3 రాశానండి. రాసిన తర్వాత దీన్ని మనం డివిజన్ చేసుకున్నట్లయితే 17.33 వస్తుందండి. ఇంతే అండి. లేదనుకుంటే 17 1/3 ఇయర్స్ అని రాసుకోవచ్చండి. ఇంతే కదండి, ఇంతే. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఈజ్ 15 ఇయర్స్. అంటే టోటల్ ఏజ్ ఏమవుతుందండి? టోటల్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్. డైరెక్ట్ రాసేస్తున్నానండి. ప్రతిసారి చెప్పాలంటే వీడియో లెంగ్త్ పెరిగిపోద్ది, కాబట్టి మళ్ళీ నా మనసు ఒప్పదు అన్నమాట, ఎవరికైనా అర్థం కాదేమో అని. టోటల్ ఏజ్ ఏమవుతుందండి? అప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, పక్కన రాస్తున్నాను మళ్ళీని, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఏజ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది అర్థమైంది కదండి. సో టోటల్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్, ఇది కావాలనుకుంటే మనం దీన్ని మల్టిప్లై చేసుకోవాలంటే యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 15 ఇయర్స్ ఇచ్చాడండి. ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతండి? 30 అండి. అంటే ఎంత వస్తుందండి? 450 వస్తుందండి. ఇక్కడ వరకు ఓకే కదా, ఈ స్టేట్మెంట్ వరకు. నెక్స్ట్ స్టేట్మెంట్కి రండి. ఇఫ్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ యాడెడ్, అంటే టీచర్ ఏజ్ కూడా యాడ్ చేశాడు అనుకోండి, ద యావరేజ్ ఇంక్రీజ్ బై 1 ఇయర్. అంటే ఇప్పుడు ఏమన్నాడు? టోటల్ ఏజ్ ఆఫ్టర్ టీచర్ ఆల్సో ఇంక్లూడెడ్ అండి. ఏమవుతుందండి? అప్పుడు యావరేజ్ ఎంత? ఇంక్రీజెస్ బై 1 అన్నాడు. అంటే అంతకుముందు యావరేజ్ 15 ఉండేది, అంటే 15 + 1, ఇది యావరేజ్ అండి. ఓకే కదా. యావరేజ్ ఆఫ్టర్ టీచర్ ఇంక్లూడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారండి? అంతకుముందు 30 మంది ఉండేవారు, ఇప్పుడు టీచర్ కూడా యాడ్ అయింది కాబట్టి 31 అవుతుంది. ఇది టీచర్ అండి, పక్కన రాస్తున్నాను. సో 16 × 31, 16 × 31 ఎంత వస్తుందండి? 10 × 31 310, 6 × 30 180, 496 వస్తుందండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు వచ్చింది 496 వచ్చిందండి. అయినట్లయితే ఫైండ్ ద టీచర్స్ ఏజ్. ఇక్కడ ఏముందండి? టోటల్ టీచరు ప్లస్ స్టూడెంట్స్ ఏజ్ 496, ఓన్లీ స్టూడెంట్స్ ఏజ్ 450. సో అప్పుడు టీచర్ ఏజ్ కావాలనుకున్నాం అనుకోండి, దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే వచ్చేస్తుంది కదండి. టీచర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 496 - 450 ఎంత వస్తుందండి? 46 ఇయర్స్ అండి. ఇంతే. అర్థమైంది కదండి, ఈజీనే కదా, ఇంతే అండి. నెక్స్ట్ మోడల్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటారండి. అంటే తర్వాత, ఆఫ్టర్, హెన్స్, లేటరు అంటే ఫ్యూచరు. నెక్స్ట్ పాస్ట్ అన్నాడు అనుకోండి, ఎగో, బిఫోర్. పాస్ట్ అని అంటే అలా అనమాట, ఆ టైప్ క్వశ్చన్స్ అనమాట. 5 years ago ఏజ్ వాజ్ 7 times ది బీస్ ఏజ్. ఆఫ్టర్ 5 years ఏజ్ విల్ బి 3 times ది బీస్ ఏజ్. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్. ఇలా చూసారు అనుకోండి, ఏంద్ర పిచ్చిగా ఉందని అనుకుంటాడు, కానీ కరెక్ట్గా ఆలోచిస్తే ఈజీ అండి. చూడండి ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రెజెంట్ ఏజెస్ ఎప్పుడు మనం ఏమని రాసుకుంటామండి? ప్రెజెంట్ ఏజ్ వచ్చేసరికి ఏది ఏనే ఉంటుంది, ఏసి ఏజ్ వచ్చేసరికి ఏ, బీసీ ఏజ్ వచ్చేసరికి బి. మిగిలిన మనకు అనవసరం ఉండాలి, అలా ఇచ్చుకొని. నెక్స్ట్ 5 years ago ఏసి ఏజ్ వాజ్ 7 times బీసీ ఏజ్. 5 years ago ఏమవుతుందండి? 5 years ago ఏ కాస్త ఏమవుతుంది? ఏ -5 అవుతుంది. బి కాస్త ఏమవుతుందండి? బి -5 అవుతుంది. ఇంతే కదా, అదే కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందండి? ఏ ఆఫ్టర్ 5 years 5 years ago ఏజ్ వాజ్ 7 times బీసీ ఏజ్. అంటే 5 years ago ఏజ్ ఎంత అవుతుందండి?
5 అంతే కదా. ఈ 7 టైమ్స్ బీసీ ఏజ్. 5 years బ్యాక్ బీ ఏజ్ ఎంత అండి? B-5 ఇంటూ 7 అని రాసుకోవచ్చు కదా మనం, అంతే కదండి. దీన్ని ఏమొస్తుందండి? A-5 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ బి, 7B మైనస్ 7 ఇంటూ 5 35 అండి. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? A ఈజ్ ఈక్వల్స్ టు 7B మైనస్ 35 -5 వస్తే ఏమవుతుంది? +5 అవుతుంది. అంటే 7B మైనస్ 35 ప్లస్ 5 అంటే -30 వస్తుందండి. ఇది ఒక ఈక్వేషన్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. రెండో స్టేట్మెంట్ చూద్దామండి. ఆఫ్టర్ 5 years. ఇప్పుడు ఆఫ్టర్ 5 years అన్నాడండి. ఆఫ్టర్ 5 years అన్నాడు అనుకోండి, ఆఫ్టర్ అంటే ఏం చేయాలండి? యాడ్ చేసుకోవాలి. అంటే ఏ కాస్త ఏమవుతుందండి? A+5 అవుతుంది. బి కాస్త ఏమవుతుందండి? B+5 అవుతుంది, అంతే కదండి. ఆఫ్టర్ 5 years ఏస్ ఏజ్ విల్ బి 3 times ఆఫ్ బీస్ ఏజ్. ఆఫ్టర్ 5 years అంటే A+5 ఈజ్ ఈక్వల్స్ టు B+5. ఎన్ని టైమ్స్ అన్నాడండి? 3 times అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? A+5 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ బి ప్లస్ 3 ఇంటూ 5 అంటే 15 అండి. అంటే A ఈజ్ ఈక్వల్స్ టు 3B ప్లస్ 15 మైనస్ 5 అంటే 3B ప్లస్ 10 వచ్చిందండి. అంటే ఏ. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ చూడండి బాగా, ఏకి ఇదొక ఈక్వేషన్, ఏకి ఇదొక ఈక్వేషన్. అంటే రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2 అనుకుంటే ఏమవుతుందండి మనకి? 7B మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 3B ప్లస్ 10 అండి. ఇప్పుడు ఈ 3B పంపించండి. 7B మైనస్ 3B ఈజ్ ఈక్వల్స్ -30 వస్తే ఏమవుతుందండి? +30 ప్లస్ 10 అంటే 4B ఈజ్ ఈక్వల్స్ టు 40. B ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? 40/4. 40/4 అంటే ఎంత వస్తుంది? 10 years వస్తుందండి. బి యొక్క ఏజ్ ఎంత వస్తుందండి? 10 years వస్తుంది. ఏ ఏజ్ కావాలనుకున్నాం అనుకోండి, ఏమవుతుందండి? ఏ ఏజ్ కావాలనుకుంటే ఏంటంటే ఏదో ఒక ఈక్వేషన్ ఇందులో అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా ఏ ఏజ్ అనేది వచ్చిద్దండి. అర్థమైంది కదండి. ఒక్క నిమిషం అండి, నేనే చేసి చెప్పేస్తాను ఇవన్నీ మనకి. చూడు, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఏ ఏజ్ని తీసుకోవచ్చు. అప్పుడు ఏ ఎంత అండి? మనది ఏనే కట్టాలి. A-B 5 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ బి ఎంత అండి? బి ఎంత వచ్చింది? 10 వచ్చిందండి. 10 - 5 ఇది 10 - 5 అంటే 7 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది? 35. A-5 కదా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 35. ఈ -8 వస్తే ఏమవుతుంది? +5 అండి. అంటే ఎంత వస్తుందండి? 40 years. సరిపోయింది కదండి. ఇంతే అండి. అర్థమైంది కదండి. ఏ వాల్యూ 40, బి వాల్యూ వచ్చేసరికి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 40, బి వాల్యూ వచ్చేసరికి 10. ఇంతే అండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. 10 years ago. 10 years ago అంటే మైనస్ చేయాలి. ఫాదర్ వాజ్ 12 times ది సన్స్ ఏజ్. 10 years later ఫాదర్ విల్ బి ట్వైస్ ది సన్స్ ఏజ్. సేమ్ అండి, రొటీన్ కొట్టుడు అనమాట. ప్రజెంట్ ఏజెస్కి మనం ఏమనుకుంటాం? ప్రజెంట్ ఏజ్కి ఫాదర్ యొక్క ఏజు ఎఫ్ అనుకోండి, సన్ యొక్క ఏజ్ ఎస్ అనుకున్నాం. నెక్స్ట్ 10 years ago అంటే 10 years ago ఏమవుతుందండి? 10 years ago ఫాదర్ కాస్త ఏమవుతున్నాడు అంటే అతను కూడా -10 years చేయాలి కదా, చేసాం F-10. అండ్ సన్ కాస్త S-10. ఇంతేనండి. ఏమన్నాడు? ఫాదర్ వాజ్ 12 times ది సన్స్ ఏజ్ అని అన్నాడు. అప్పుడు అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. 10 years back, 10 years ago, 10 years back, 10 years ago, 10 years past, ఏదైనా ఒకటే. ఏమవుతుందండి? ఫాదర్ ఏజ్ ఎంత అండి? F-10 వాజ్ 12 times ది సన్స్ ఏజ్. 12 ఇంటూ సన్స్ 10 years బ్యాక్ ఏజ్ ఎంత అండి? S-10 అండి. అంటే ఎంత అవుతుంది? 12 ఇంటూ ఎస్ మైనస్ 12 ఇంటూ 10 120. ఇది ఒక ఈక్వేషన్. ఈ -10 ఇటు వచ్చేస్తే +10 అవుతుందండి. అంటే ఏమవుతుంది? 12s మైనస్ 110. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ రెండోది ఇచ్చారు చూడండి. 10 years later అంటే ఇక్కడ లేటర్ అయితే ఏమవుతుందండి? 10 years later అన్నాడు అనుకో, అంటే తర్వాత అని కదా. అంటే ఎఫ్ కాస్త ఏమవుతున్నాడు? F+10 అవుతాడు. సన్ కాస్త ఏమవుతాడు? Sen+10 అవుతాడు. ఇంతే కదా. ఏమవుతున్నాడంటే 10 years later ఫాదర్ విల్ బి ట్వైస్ యాజ్ సన్స్ ఏజ్ అని అన్నాడండి. 10 years later F+10 ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ యాజ్ సన్స్ ఏజ్. ఎంత అవుతుంది? Sen+10. అంటే ఏమవుతుందండి ఇక్కడ? 2s + 20 F +10 ఇటు వస్తే -10 అంటే
2s ప్లస్ 10 వస్తుందండి. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని అనుకోండి. ఇప్పుడు ఇద్దరిది ఫాదర్ ఏజే కదా, ఇప్పుడు 1 = 2 చేసుకుంటే వస్తుంది కదండి. చూడండి 1 = 2, ఇక్కడ 1 ఎంత అండి, 12s - 10, 110 = 2s + 10 అండి. ఇప్పుడు ఈ -2s ఇటు వచ్చేస్తే ఏమవుతుందండి, 12s - 2s = 10 + 110. అర్థమైంది కదండి. 2sలోంచి 12sలోంచి 2s తీస్తే ఎంత వస్తుందండి, 10s = 10 + 110 అంటే 120. s = 120/10 ఎంత వస్తుందండి, 12. సరిపోయిందా? ఈజీనే కదండి ఇవన్నీ, ఇంతేనండి. నెక్స్ట్ 4 years ago the ratio of A's age to B's age was 3:5 అని అన్నాడండి. ఆఫ్టర్ 6 years their ages will be in the ratio of 5:7. ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్. చూడండి ప్రజెంట్ ఏజెస్ మామూలుగా ఏది కాస్త ఏనే ఉండిద్ది, బీది కాస్త బీనే ఉండిద్ది, ఇంతే కదండి. తర్వాత ఏమన్నాడు, సారీ తర్వాత ఏమైందండి, ఏమన్నాడు, 4 years ago అంటే ఏ కాస్త ఏమవుతున్నాడండి, A-4 అవుతాడు, బి కాస్త B-4 అవుతాడు. నెక్స్ట్ 6 years ago అన్నాడు అనుకోండి, 6 years ఆఫ్టర్ 6 years అని అన్నాడు. ఆఫ్టర్ 6 yearsకి ఏ కాస్త ఏమవుతాడండి, A+6, బి కాస్త B+6, ఇంతే కదండి. ఇదే అంటే మీరు మామూలుగా అయితే మీరు ప్రాక్టీస్ అయ్యే అసలు ఇవి ఏమి రాయరు అన్నమాట. 2-3 సెకండ్స్లో లేచిపోద్ది ఇదంతా. ఇప్పుడు చూడండి 4 years ago అంటే 4 years ago ద రేషియో ఆఫ్ ఏజ్ టు బీసీ ఏజ్ అంటే 4 years బ్యాక్ ఏంటి, A-4 కదా, A-4 = B-4 వాళ్ళ యొక్క రేషియో ఎంత అవుతుందండి, 3:5 అండి. ఇప్పుడు క్లాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుందండి, 3 × A-4 అంటే 5 × A-4 అండ్ 3 × B-4. ఇది కాస్త ఏమవుతుంది, 5A - 20 = 3B - 12. సో 5A = 3B - 12 + 20 = 3B + 18 వస్తుందండి. సారీ ప్లస్ 8 వస్తుందండి. అర్థమైంది కదండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే ఆఫ్టర్ 6 years ద ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో 5:7 అన్నాడండి. సెకండ్ ఆఫ్టర్ 6 years ఏమవుతుందండి, ఆఫ్టర్ 6 years దీన్ని 1 అనుకోండి. ఆఫ్టర్ 6 years ఏమవుతుంది, A+6 / B+6 = వాళ్ళ యొక్క రేషియో ఎంత అండి, 5:7 అని అన్నాడండి. సేమ్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, దీనికి చేసుకుంటే ఏమొస్తుందండి, 7 × A 7A + 7 × 6 42, 5 × 6 5B + 5 × 6 30. ఇప్పుడు చూడండి దీన్ని చూడండి, 7A + 5B ఉంది కదండి. సో 7A + 40 - 5B = 5B అనుకోండి. 5B = ఏమవుతుందండి, 7A + ఎంత వస్తుందంటే 42లోంచి 30 తీయండి, 12 వస్తుందండి. 7A + 12, దీన్ని 2 ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు చూడండి 1 and 2, 1 ఎంత అండి, 1 అంటే 5A = 3B + 8 అండి. ఇది వచ్చేసరికి 5B = 7A + 12 అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 7A ఒకటి ఇటు వచ్చండి. దీన్ని ఇంకా రిజాల్వ్ చేద్దాం. చూడండి 7A = 5B - 12 అండి. దీన్ని 2 అనుకోండి, ఓకే కదా. ఇప్పుడు చూడండి 7A = 5B - 12. సో ఇక్కడ నేను ఎంటైర్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 7 తోటి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 5తో మల్టిపుల్ చేస్తున్నానండి. 7 × 5 ఎంత అండి, 35A - 7 × 3 అంటే 21B
ప్లస్ 7 8 సార్ ఎంత వస్తుందండి, 8 7 56 వస్తుందండి. నెక్స్ట్ ఇది కూడా 5 ఇంటూ 7 ఎంత అండి, 35 ఏ అండి. 5 ఇంటూ 5 అండ్ 25 బి అండి. కోస్ట్ 5 ఇంటూ 12 ఎంత అండి, 60 అండి. ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది మైనస్ అంటే 21 మైనస్ 4b వస్తుందండి ఇది. తర్వాత ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ చేసామనుకోండి ఇది ఎంత వస్తుందండి, ఇది చేసుకున్నట్లయితే 56లో 60 తీస్తే ఎంత వస్తుందండి, 56లో 60 తీస్తే -4 వస్తుందండి. ఒక్క నిమిషం, ఇది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, మైనస్ పెడతాం కాబట్టి 60 + 56 అంటే ఎంత వస్తుందండి, 116 వస్తుందండి, 116. సో 4b ఈజ్ ఈక్వల్స్ టు 116. b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి, అప్పుడు 29 వస్తుందండి. b ఈజ్ ఈక్వల్స్ టు 29 డివైడ్ చేసుకుంటే అప్పుడు ఏ వాల్యూని తీసుకొచ్చి ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్లో 5a ఈజ్ ఈక్వల్స్ 3b + 5 ఉంది కదా, 5a ఈజ్ ఈక్వల్స్ టు 3b + ఎంత అండి 8 ఉంది కదా, అందులో b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 5a ఈక్వల్స్ టు 3 × 29 + 8 అండి. అర్థమైందా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ మీరు చేయండి, ఏ వాల్యూ అనేది 19 వస్తుందండి. ఇంతే అండి. నెక్స్ట్ నేను ఇంకా ఈ టాపిక్ ఈజీగా ఇంకా తక్కువలో అయిపోయింది అనుకున్నానండి. ఇది కూడా 1 hour వస్తుంది టాపిక్. సరే నెక్స్ట్ ఈ సొల్యూషన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. ఈ సమ్ ఏం చెప్పాడంటే a ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ b, అంటే a ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు 2:1 అన్నాడండి. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, b ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే కదా, అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఈ స్టేట్మెంట్ ఇది రాయొచ్చు కదా మనం. ఆఫ్టర్ 8 years తర్వాత ఏ ఏజ్ ఏమవుతుందండి, a+8. ఆల్రెడీ మీకు చెప్పిందే. b+8 b ఏజ్ వచ్చేసరికి b+8 అవుతుంది. ఒక్క నిమిషం, సమ్ ఇచ్చాడు, రేషియో కాదు. ఓకే, ఆఫ్టర్ 8 years a+b ఏజ్ ఎంత అండి, ఏ యొక్క ఏజ్ ఎంత అండి, a+8. b యొక్క ఏజ్ ఎంత అండి, b+8. అంతే కదా, వాళ్ళిద్దరి యొక్క సమ్ అన్నాడు. a+b అండ్ b+8 యొక్క సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేశానండి. ఈక్వల్స్ టు 64. అర్థమైంది కదండి. ఇప్పుడు ఏమవుతుందండి, a+b 8 + 8 ఎంత అండి, 16 ఈక్వల్స్ 64. a+b ఈక్వల్స్ టు 64 - 16. 64 - 16. 64లో 16 తీయండి, ఎంత వస్తుందండి, 48 వస్తుంది అనుకుంటా. అంతేనండి. 10 తీస్తే 54, 48 ఈక్వల్స్ టు 48 వస్తుందండి. ఇక్కడ ఆల్రెడీ a ఈక్వల్స్ టు 2b అని ఉందండి మనకి. అంటే 2b + b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, 48 అండి. అంటే 3b ఈజ్ ఈక్వల్స్ టు 48. b ఎంత అవుతుందండి అప్పుడు, 48/3 ఎంత వస్తుందండి, 16 వస్తుంది అనుకోండి. చూడండి, అంటే b ఏజ్ వచ్చేసరికి 16 years అండి. అప్పుడు ఏ ఏజ్ ఏమవుతుందండి, a ఈజ్ ఈక్వల్స్ టు 2b ఇచ్చాడు కదా ఆల్రెడీ. అప్పుడు a ఈక్వల్స్ టు 2 × 16 ఎంత, 32 years. సో ఏబీ వాల్యూ వస్తాయి కదండి. నాకు తెలిసి అంటే నేను ఇప్పుడు కవర్ చేసే ఏజెస్ టాపిక్ ఉంది కదండి, అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అయ్యండి. మీరు వేరే దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్క మోడల్కి 3 క్వశ్చన్స్ చెప్పినట్టున్నాను. ఇది ఇలా చూసుకుని ఇది ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్దని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇలాగే ఇస్తాడండి, ఎంతకన్నా కొత్తగా మార్చి ఏం చేయడు. సో ఇది మోర్ దెన్ ఎనఫ్ అని ఐ థింక్. చూడండి నెక్స్ట్, మదర్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ డాటర్. మదర్ ఏమవుతుందండి, mother/3 times ఆఫ్ డాటర్ రాశాను. ఆఫ్టర్ 12 years మదర్ విల్ బి ట్వైస్ యాజ్ ది డాటర్స్ ఏజ్ అని అన్నాడు. మదర్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. మదర్స్ ఏజ్ ప్రజెంట్ m, డాటర్ది d. ఆఫ్టర్ 12 years ఏమవుతుందండి, మదర్ కాస్త మదర్ +12 అవుతుంది, డాటర్ కాస్త డాటర్ +12 అవుతుంది. ఇంతే కదా. అయినట్లయితే ఆఫ్టర్ 12 years మదర్ విల్ బి ట్వైస్ యాజ్ ది డాటర్స్ ఏజ్. ఆఫ్టర్ 12 years మదర్ ఏజ్ ఎంత అండి, m+12. ఏమవుతున్నాడు, ట్వైస్ అంటే ట్వైస్ యాజ్ ఎవరి ఏజ్ కండి, డాటర్స్ ఏజ్ d+12. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మదర్ ఈక్వల్స్ టు 3d ఉందండి. మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3d + 12 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2d + 2 × 12 24. ఇప్పుడు 2d ఇటు వస్తే 3d - 2d ఈజ్ ఈక్వల్స్ టు 24 - 12. 3dలోంచి d తీస్తే ఒక d అండి. అంటే 24 - 12 అంటే 12. అంటే డాటర్ ఏజ్ ఎంత వస్తుందండి, 12 years వస్తుందండి. ఏమన్నాడు, మదర్ ఏజ్ కావాలన్నాడు. మదర్ ఏజ్కి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదండి. దీన్ని బట్టి ఏంటండి, మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3d కదా. అంటే 3 × d అంటే 3 × 12 years అంటే ఎంత వస్తుందండి,
36 years. ఈజీనే కదండి, చాలా ఈజీ టాపిక్ అండి. కాకపోతే మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని దాన్ని బట్టి ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయడం వస్తే ఏజెస్ అనేది మీకు చాలా డెడ్ ఈజీ టాపిక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ 5 times as old as B అంటే A ఈజ్ ఈక్వల్స్ టు 5 times of old as B 5B. ఆఫ్టర్ 20 years A విల్ బి 3 times as B. ఆఫ్టర్ 20 years అంటే ఏమవుతుందండి, ఆఫ్టర్ 20 years ఏ యొక్క ఏజ్ ఏమవుతుందండి, A + 20 అవుతుంది. బి యొక్క ఏజ్ ఎంత అవుతుందండి, B + 20 అవుతుంది. ఏమన్నాడు, ఏ విల్ బి 3 times ది B అన్నాడు ఆఫ్టర్ 20 years. మీకు అర్థం కావాలని రాస్తున్నానండి, మామూలుగా అయితే ఇవేం రాయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 20 years ఏ విల్ బి అంటే ఏ 20 years A + 20 ఈక్వల్స్ టు 3 times ఆఫ్ బీస్ ఏజ్ అంటే B + 20 అంతే కదండి. అంటే 3B + 20 60 అవుతుంది అనమాట. A + B 20. సో ఇప్పుడు చూడండి, A - 3B ఈజ్ ఈక్వల్స్ టు 60 - 20 అంతే కదండి 40. ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ ఇక్కడ ఉందండి 5B అండి. అంటే 5B - 3B ఈజ్ ఈక్వల్స్ టు 40. సో 5Bలో 3B తీస్తే 2B ఈజ్ ఈక్వల్స్ టు 40 అంటే B ఈజ్ ఈక్వల్స్ టు 40/20 ఈక్వల్స్ టు 20 years అండి. ఇవి మళ్ళీ స్టార్ట్ చేసేయండి, అరుస్తూనే ఉంటాయి. ఏమన్నాడు, ఏ ఏజ్ వస్తుందండి, బి ఏజ్ వచ్చేసరికి 20. ఏ ఏజ్ ఎంత అండి, ఏ ఏజ్ వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5B కదా. సో 5 × 20 ఎంత వస్తుందండి, 100 years అండి. ఇంతే అండి సమ్. ఇది ఈజీనే కదా. నెక్స్ట్ సమ్, ఇంకో 3 sums ఉన్నాయి, అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది ఫాదర్ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ఈజ్ సన్ అని అన్నాడండి. అంటే ఫాదర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ ఓల్డ్ యాజ్ ఈజ్ సన్ అని అన్నాడు. ఆఫ్టర్ 15 years 15 years అంటే ఏంటండి, ప్లస్ చేసుకోవాలి కదా. ఫాదర్ కాస్త ఫాదర్ + 15 అవుతాడు, అండ్ సన్ కాస్త సన్ + 15 అవుతాడు. సో ఆఫ్టర్ 15 years ఏమవుతుందండి, ఫాదర్ + 15 ఈజ్ ఈక్వల్స్ టు విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఈ సన్ అంటే 2 × S + 15. అలాగా ఇప్పుడు చూడండి, F + 15 ఈజ్ ఈక్వల్స్ టు 2 × S అండి, 2S 2 × 15 ఎంత అండి 30. 2S + 30 - 15 ఎంత వస్తుందండి, 2S ప్లస్ ఇది ఎంత వస్తుంది 51 వస్తుందండి. F ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ 3S అని ఇచ్చాడండి. సో 3S ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, 3S - 2S ఈజ్ ఈక్వల్స్ టు 15. సో S ఈజ్ ఈక్వల్స్ టు 15 years వస్తుందండి. సన్స్ ఏజ్ వచ్చేసరికి 15 వస్తుందండి. ఫాదర్ ఏజ్ ఎంత వస్తుందండి, ఫాదర్ ఏజ్ ఆల్రెడీ మనకి 3S అని ఇచ్చాడండి. అంటే 3 × 15 అంటే ఎంత వస్తుందండి, 45 years వస్తుందండి. అర్థమైంది కదా, ఇంతే అండి సమ్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఈ సన్ ఈజ్ 15 years అంటే మ్యాన్ + సన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 years అని అన్నాడు. 10 years ago ద మ్యాన్ వాజ్ 6 times ఆఫ్ ఈ సన్. 10 years ago అంటే ఏం రాస్తామండి, ఎగో మ్యాన్ కాస్త M - 10 అవుతాడు, సన్ కాస్త S - 10 అవుతాడు. సో 10 years ago ఎలా రాస్తారండి ఇక్కడ వాళ్ళు, మ్యాన్ ఏజ్ ఎంత M - 10 ఈజ్ ఈక్వల్స్ టు 6 times అని అన్నాడండి. అంటే 6 × times ఆఫ్ సన్ అని అన్నాడు, అంటే S - 10 6x - 10. ఇప్పుడు చూడండి, ఇక్కడ M ఈజ్ ఈక్వల్స్ టు S + 50 అయినప్పుడు M ఈజ్ ఈక్వల్స్ టు 50 - S అని రాసుకోవచ్చు కదా. అదే రాస్తాను చూడండి, అంటే 50 - S - 10. ఇప్పుడు చూడండి, ఈ -S ఇటు వెళ్ళింది అనుకోండి, 50 - 10 -10 ఇటు వస్తే +10 అవుతుందండి. 6S - S కాస్త +S అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతే 50 ఈజ్ ఈక్వల్స్ టు 7S అండి. S ఈజ్ ఈక్వల్స్ టు 50/S అండి. సన్ యొక్క ఏజ్ ఇంతేనండి. సో ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి, ఫాదర్ ఏజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇచ్చాడు కదా, ఫాదర్ ఏజ్ ఈక్వల్స్ టు అంటే లేదా మ్యాన్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాన్ కదా ఇచ్చాడు ఇక్కడ, మ్యాన్ + S ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇచ్చాడు కాబట్టి మ్యాన్ కాస్త ఏమవుతుందండి, మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 - S 50 - 50/7 ఎంత వస్తుందండి. 7 LCM తీసుకున్నాం అనుకోండి,
7 into 50 minus 50 divided by 7 అంతే కదా. 7 into 50 350 minus 50 divided by 7 అంటే 300/7 అండి. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుందండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకుందని కూడా చేసుకోవచ్చు. ఇది ఎంత వస్తుందంటే 7 7 0 49 కదా, అంటే 7.1/7 వస్తుందండి. ఇది కూడా అలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు అనుకోండి, 7 4 0 28, ఇంకా 2 ఉంది కాబట్టి 7 2s 14 అంటే 42 6/7 వస్తుందండి. ఇలా రాసుకోవచ్చని, లేదా ఎంతతో ఆపేసినా పర్లేదండి. అర్థమైంది కదా. ఇంకా లాస్ట్ టైంకి వస్తాం చూడండి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ మదర్ ఈజ్ 4 times ది ఏజ్ ఆఫ్ ఎ డాటర్. అంటే మదర్ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే 4 times ఆఫ్ డాటర్ అని అన్నాడు, రాశాను. ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 10 years ఏమవుతుందంటే మదర్ విల్ బీ 3 times ది డాటర్స్ ఏజ్ అని అన్నాడండి. 10 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు అనేది కూతురి కన్నా 3 times ఉంటుంది అని అన్నాడండి. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 10 years మదర్ కాస్త ఏమవుతుందండి M+10 అవుతుంది, డాటర్ కాస్త డాటర్ +10 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 10 years మదర్ విల్ బీ 3 times ది డాటర్స్ ఏజ్ అన్నాడు. మదర్ ఏజ్ ఎంతండి, M+10 ఈజ్ ఈక్వల్స్ టు డాటర్ కన్నా ఎన్ని టైమ్స్ 3 times అని అన్నాడు, అంటే డాటర్ +10. సో 3D ప్లస్ 3 into 10 ఎంత అండి 30 అండి. ఇక్కడ M ఎంత అండి, ఆల్రెడీ 4D ఉందన్నమాట. 4D అంటే 4 times ఆఫ్ డాటర్ అన్నాడు కాబట్టి, సో 4 times ఆఫ్ డాటర్ మైనస్ 3 times ఆఫ్ డాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 -10 +10 కదా, ఇటు వస్తే -10 అండి. అంటే 1 డాటర్ ఈజ్ ఈక్వల్స్ 30 - 10 అంటే ఎంత అండి 20. సో డాటర్ ఏజ్ ఎంత అండి 20 years అండి. మదర్ ఏజ్ ఏమవుతుందండి అప్పుడు, మదర్ ఏజ్ ఈక్వల్స్ టు 4 into డాటర్, అంటే 4 into 20 ఎంత అండి 80. ఏజెస్ టాపిక్ ఇంతటితో అయిపోయిందండి. ఈ టాపిక్ ఇంతటితో అయిపోయిందండి. నాకు తెలిసి అంటే ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఇంతకు మించి బయట నుంచి రాదండి. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఎప్పటిలాగే చెప్పేదండి, ఎప్పుడు చెప్పేదే, క్లాస్ వినండి, తర్వాత PYQs అండి. మీరు క్లాస్ విన్న 1 day లేట్ అయినా పర్లేదు, కాకపోతే క్లాస్ విన్న తర్వాత మీరు కావాలనుకుంటే 2 days PYQs చేయండి, నష్టం ఏం లేదండి. యూట్యూబ్లోని క్లాస్ ఎక్కడికి పోతే ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే చూడండి. కాకపోతే PYQs మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, ఇదే మెయిన్ అండి. ప్రాక్టీస్ చేయకుండా మీరు క్లాస్ విన్నా మీకేం రాదండి, జస్ట్ అప్పుడు ఉండిద్ది, తర్వాత మర్చిపోతారనమాట 2-3 days తర్వాత. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేసి అలా రెగ్యులర్స్గా ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తుండిపోతాయి అన్నమాట. సో క్లాస్ వినండి, PYQs చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ, లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉండిద్దండి, అందులో జాయిన్ అవ్వండి. రీసెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా పడినా, అప్డేట్స్ ఏమైనా వచ్చినా, నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ ఇలా ఏమొచ్చినా సరే నేను అందులో షేర్ చేస్తానండి. డైరెక్ట్గా మీరు సెర్చ్ చేస్తే వచ్చిద్ది ఛానల్ నేమ్ ఏమని ఉండిద్దంటే రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ జర్నీ అని ఉంటుందండి. అర్థమైంది కదండి. ఇది టెలిగ్రామ్ ఛానల్. మీకు ఏ డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా క్వారీ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు అందులో మెన్షన్ చేయొచ్చు. రీసెంట్ ఒకవేళ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమైనా పడినా కూడా, గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా పడినా పెడతాను, మెటీరియల్స్ అడిగినా పెడతాను. సో కాబట్టి ఆ ఛానల్లో కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే పోనీ అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లోనే మీ డౌట్స్ ఏమైనా ఉంటే చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే నాకు తెలియట్లేదండి అసలు వింటున్నారా, మన వాళ్ళే వింటున్నారా, లేకపోతే బయట స్టూడెంట్స్ ఎవరైనా వింటున్నారా, ఎవరు విన్నా పర్లేదు, అట్లీస్ట్ ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా అని తెలిసిందనుకోండి, నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అందుకని అంతకు మించి ఏం లేదండి. ఛానల్ ఇంకా ఎవరైనా జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఇంకొకటి అండి చెప్పడం మర్చిపోయాను, ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ ఇది ఓన్లీ మ్యాథ్స్, క్వాంటివ్ రీజనింగు, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటే అండి. సో ఈజీ అనమాట, ఫోకస్ చేస్తే అయ్యింది జాబ్. ఇంకొకటి ఆర్ఆర్బీ జేఈ వచ్చేసరికి 2900 అరౌండ్ డ్రాఫ్ట్ నోటీస్ రిలీజ్ చేశాడు. సో నెక్స్ట్ మంత్ అంటే 2 weeks నుంచి 3 weeks లోపు కన్ఫామ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అవ్వండి, కొంచెం స్పీడప్ చేయండి.
మీకు ఏదైనా కావాలి అనుకుంటే అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసుకుంటేనే వస్తుందండి. మీకు జాబ్ రావాలనుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి వస్తారు. మీరు గ్రూప్ డి అయినా, జేఈ అయినా, ఎన్టీపీసీ అయినా, సీజీఎల్ అయినా, బ్యాంక్స్ అయినా, యూపీఎస్సీ అయినా, ఏదైనా అండి 10th లెవెల్ బేసిక్ జాబ్ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు అన్నమాట. ఏదైనా అనమాట. మీ ఎమోషన్స్ని, మీ ఫ్రెండ్షిప్స్ని, తర్వాత ఈ సోషల్ మీడియాస్ని, తర్వాత ఇంకా ఏవో ఉంటాయి కదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనం చేసేవి, వాటన్నిటిని తీసి పక్కన పడేస్తే తప్ప కొట్టలేరండి. ఎందుకంటే అందరూ అనమాట గట్టి కష్టపడతారు, అన్నీ సాక్రిఫైస్ చేస్తారనమాట. ఎవరో ఒకడు ఉంటాడు బై లక్ అనమాట. ఆడు లేదనుకుంటే బై బర్తే టాలెంటెడ్ పర్సన్ అయి ఉంటాడు అనమాట. అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఆడుతూ లేకపోతే ఫ్రెండ్స్తో చిల్ అవుతూ అన్నీ చేసుకుంటూ అయ్యేవారికి ఏదో ఒకరిద్దరు ఉంటారండి. మిగిలిన వాళ్ళే అంటే ఎవరైనా సరే వీటన్నిటిని వాళ్ళని కంప్లీట్గా సొసైటీ నుంచి, లేకపోతే చుట్టూ ఉన్న ఎమోషన్స్ నుంచి, లేకపోతే చుట్టూ ఉన్న డిస్టర్బెన్సెస్ నుంచి వాళ్ళని వారు ఐసోలేట్ చేసుకున్నవాడే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే అప్పుడే గెలవగలరండి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.